మీకోసం ఒక స్పైసీ సాంగ్ పవన్ కళ్యాణ్ तीन मार जाता 3 मार रेडी Sunday
పంచదార మా పటేల తోడు పెట్టేసుకున్న పొంగులన్నీ పాలవేట సిగ్గుమల్లి పూలు వెళ్ళి చీకటేనా
ఇప్పుడు గ్రీన్ మధ్యలో పేర్లు ఇచ్చిన వాళ్ళే ఉండండి. బెస్ట్ ఆఫ్ 3 జరుగుతాయి మేడం. వినండి, బెట్ అంటే 3 సార్లలో కంటిన్యూగా 2 సార్లు లాగితే అవుట్ అయిపోయింది. రెండో పక్షం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఒకటి వాళ్ళు వస్తే 3 సార్లు ఏమండి. ఈ రెడ్ టైప్ ఉంది కదా, ఈ సెంటర్ లైన్ దాడొస్తే కనుక మీరు విన్ అయినట్టు. బెట్ ఆఫ్ 3 ఉంటాయి. డిస్క్వాలిఫై చేస్తారు. వాళ్ళు అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది. వెంకట్రీలో 1 పాయింట్ నీళ్ళు. ఓకే అండి, రెడీ 1 2-0 విన్నర్స్. చాలు చేతులు బుక్కులు వచ్చేస్తాయి. ఇంతకీ నేనెవరో తెలుసా? మాన్య నేను, అసమాన్య నేను, బాధిత నేను, బాధ్యత నేను, సహన నేను, సమాన నేను. నేనే నిన్ను నడిపించే జగనిని, నేనే ఈ జగతిని నడిపించే జగన్మాతను. నేను స్త్రీమూర్తిని, మీ ప్రేమాభిమానాల ఆర్తిని, మహిళని. ఈ అవకాశం ఇచ్చిన అదే విధంగా వ్యూహ
మన బకాయిల సంగతి ఏంటని. సో ఒక మాట మీకు కూడా చెప్పాలి కాబట్టి ఈ సందర్భంగా మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఆర్థిక 1వ తారీఖు జీతం అంటే 1వ తారీఖు కాదు, 10, 15, 20 ఈరోజు మనకి బయట అవమానాలు కూడా ఎదురైనటువంటి అందరూ ఈరోజు మహిళల నుంచి వచ్చేసి మమ్మల్ని మీరిచ్చే ఈ ప్రోత్సాహాన్ని రాష్ట్ర మహిళా విభాగం తరఫున ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి సంబంధించాలు పారే లక్ష్మి గారికి, అలాగే మన ముఖ్య అతిథి మేడం గారు గాయత్రీదేవి గారికి, అలాగే మన ఏపీజేఏసీ గౌరవ చైర్మన్ బొప్పరాజు గారికి, అలాగే దామోదర ఆనందం కలపడాలి. అండపిండ బ్రహ్మాండంలో నిండి ఉన్న ఆండాలమ్మవు, అండపిండ బ్రహ్మాండంలో నిండి ఉన్న ఆండాలమ్మవు, ఏడేడు లోకాలన్నీ ఏలుతున్న తల్లివి నీవు, సర్వజనుల సంరక్షణకై సర్వజనుల సంరక్షణకై భూమికి దించిన దేవత నీవు. భలే మంచి రోజు, పసందైన రోజు, మహిళా దినోత్సవం. దామోదరానికి, పనిపేరాజానికి, ఇక్కడ ప్రయాసమున్న నాయకత్వం అందరికీ, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధానంలో మరి ఈ సిటీ యూనిట్లో కానీ, మరి ఈ యొక్క కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ సంబంధించి ఆ నాయకులందరికీ కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా లక్ష్మి గారికి ఈ యొక్క మహిళా దినోత్సవం తరఫున అందరి ఉద్యోగ ఎంత పెద్ద ప్రోగ్రామ్కి కోఆర్డినేట్ చేసుకుంటూ కన్నుల పండుగ చేసినందుకు వారికి, అలాగే శేఖర్ శివకుమార్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర మహిళా కార్యవర్గాలందరికీ కూడా మీరు తప్పకుండా ఒకసారి వారికి ఏంటని చెప్పాలి గట్టిగా. మహిళలకి మంచి స్థానం ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆనందాన్ని మేము నమస్కారం. ఎక్కువ ప్రసంగాలకి కాకుండా ఈరోజు మహిళలకి సమాజంలో మహిళల అసాధారణ కృషికి, అలాగే నైపుణ్యానికి, సమాజంలో మీ ఆనందానికి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సంఘం అంతా కూడా ప్రతి సంవత్సరం రాష్ట్రీయ రకంగానే ఈరోజు మనకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా పోరాడడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. నేను ఒక్కటే విషయం చెప్తున్న సమయం భావం వల్ల, ముఖ్యంగా మనని అనేక వ్యతిరేక శక్తులు మన జీవితంలో అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ వ్యతిరేక శక్తులతో పాటు మనం పోరాడాల్సింది గుడ్ ఉమెన్ సిండ్రోమ్. మనకు ఒక సిండ్రోమ్ ఉంటుంది, గుడ్ ఉమెన్ సిండ్రోమ్. మనం బాగా కనిపించాలి, ఎవరి దగ్గర కూడా తక్కువ కాకూడదు. ఆ పక్కింటి ఆవిడ 4 కూరలు చేస్తుందా, మనం కర్రీ పాయింట్ చేస్తే మనం ఒకడేమనుకుంటాడు, మన అత్తగారు ఏమనుకుంటారు, ఇలాంటి బాధలు ఉంటాయి. ఆఫీస్లో వాడు 7 గంటల వరకు కూర్చుంటాడు, మనం 5ంటికి వెళ్ళిపోతున్నాము, ఏమనుకుంటారు. ఈ గుడ్ ఉమెన్ సిండ్రోమ్ ని వదిలేయండి. మన శక్తి పరిమితమే ఉంది, సునామీ అంత ఆవేశం ఉంది, సుడిగాలంత ఎనర్జీ ఉంది. ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి, నిజానికి ఉన్నాయి కూడా, కానీ అవన్నింటి కూడా మనం వాడాల్సినంత అవసరం లేదు. మనం మనుషులమే, మామూలు మనిషిగానే మనం బతుకుదాము, మామూలు మనిషిగానే మనం బతుకుదాము. మన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో వీలైనంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. అంటే పనులు తీసుకెళ్తుంటే మిగతా లేడీస్ కంటే మా మదర్కి కొంచెం ఎక్కువ వర్క్ అప్ చెప్పి, ఎందుకంటే ఏంటంటే నాకు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. వన్స్ ఏంటంటే నేను కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత మేబీ అందరు పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకు అక్కడ అంటే జనరల్గా మనకి ఏదో ఒక చాలా సెక్రటరీ అట్లా కొన్ని పదవులు వచ్చాయి. వాళ్ళకు కూడా చేసి ఒక అసోసియేషన్ ఏం ఒక వింగు ఉన్నత వింగు ఒకటి ఏర్పడింది. వాళ్ళకు కూడా ఒక ఈ మధ్య మనం చేసి ఇంట్లో చూసినప్పుడు కూడా ప్రతి జిల్లాలో ప్రతి రోజు కూడా ఏదో ఒక
కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినటువంటి శోభరాజు గారికి ప్రతి మనిషి కూడా ఎవరైనా మంట దాటకుండా ఉండలేదు. అన్ని రకాలుగా మన జీవితంలో భోజనము పెట్టాలి. సో మేమంతా ఎక్స్ట్రా వర్క్తో ఎక్స్ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నాం సార్, అందుకనే వీఆర్ గ్రేట్. అవునా కదా? థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్త్రీలో ఓ మంత్రి, స్త్రీ అంతరించడంలో బంధు, స్త్రీ ద్వేషించడం మొదలుపెట్టి నిప్పు, స్త్రీ విజయానికి ఒక పర్వతం, స్త్రీ స్నేహంలో ఓ నమ్మకం. ఆదర్శవంతంగా నిలిచినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మహిళ అంటే శక్తికి నిర్వచనం, అలాగే బాధ్యతకి క్రమశిక్షణకి మరో ప్రతిరూపం. అది ఎలాగంటే ఈరోజు మా సంఘం ద్వారా మీకు చెప్తాను. చిన్న మహిళల్లో వంటింటి గడప దాటకుండా మన ఇంటి గడప దాటకుండానే ఉండేది. ఆ తర్వాత తనకుండే ఇబ్బందుల దృష్ట్యా కుటుంబ పోషణపై ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగ వర్గంలో అడుగు పెట్టింది. ఈరోజు పురుషుల నిష్పత్తి కంటే కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువైపోయే స్థాయి దాకా మేము ఎక్కడ తక్కువ కాదు, తగ్గేదే లేదు. పై స్థాయి దాకా మహిళలు వెళ్ళిపోయారు. అవునా? వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మన మహిళల్లో ఉండే క్రమశిక్షణని, బాధ్యతని తెలివిగా మరి దేవుడు సంకల్పించాడో గొప్పరాజన్నకు తలపించారో తెలియదు, కానీ ఈ రెండింటిని ఒడిసి పట్టుకున్నాడు మన గొప్పరాజన్న గారు. ఏమని? మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువైంది, మహిళా యొక్క పోరాటాన్ని ఒక సావిత్రి బాయి పూలే లాంటి వాళ్ళని నేను బయటికి తీయాలి అని ఆయన సంకల్పించారు. ఇటువంటి బాధ్యతని ఆయన గమనించి ఏదైతే ఇప్పటిదాకా మా గొప్పరాజన్న గారికి ఉంది ఒకటే పేరు, బొమ్మరిల్లు ఫాదర్ అని. కానీ నేను గమనించింది ఒక డైరెక్టర్ రాజమౌళి అని నేను గుర్తించాను. అది ఏ విధంగా అంటే ఉద్యోగ సంఖ్య మహిళలది ఎక్కువైందని చెప్పి పోరాటంలో మనం ముందుండాలని చెప్పేసి ఒక కమిటీని తాత్కాలికంగా ముందుకు తీసుకొని వేసి ఒక నాయకుడు అనేవాళ్ళు వారి వెనక తిరిగే బానిసలని కాదు నాయకులను తయారు చేస్తారు అన్న విధంగా గొప్పరాజన్న గారు ఈరోజు మమ్మల్ని ఒక టీంని 15 మందితో ఏర్పాటు చేసి అదే స్త్రీ బాధ్యత చేపడితే ఎలా ఉంటుంది అని, పురుషులు కొంతమంది కమిటీ ఏర్పడితే ఒక 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, నచ్చక వెళ్ళిపోవచ్చు. కానీ ఇదే కమిటీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో కమిటీలు వేసుకొని వచ్చింది. అదేవిధంగా అన్నగారి డైరెక్షన్లో అయిపోగానే డివిజనల్ కమిటీలండి. మరొక రకంగా అనుకోవద్దు, పురుషుల కంటే ఏపీజేఏసీ అమరావతి మెన్ విభాగం కంటే కూడా 26 జిల్లాల్లో డివిజనల్ కమిటీలు పూర్తి చేసుకొని ఈరోజు 1.5 సంవత్సరంలోనే శక్తి, స్త్రీ అంటే శక్తి అని ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం నిరూపించింది. ఈరోజు శక్తి క్రమశిక్షణ అదే బాధ్యతను మాకు నేర్పిస్తూ ప్రతి చిన్న విషయాన్ని మాకు నేర్పిస్తూ డైరెక్టర్ రాజమౌళి లాగా గొప్పరాజన్న గారు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా దీనికి వెనక ఏదైతే మాకు సలహాలు కానీ చాణక్యుల వారిగా వెనక ఉండి మాకు అసోసియేట్ చైర్మన్ ఫణిపేరాజు సార్ కానీ, అదేవిధంగా ఆర్థిక నిపుణులు ఏదైతే 4 సింహాలు కనపడతాయి వెనక కనపడిన సింహం ఉన్నట్టుగా మాకు ఆర్థిక నిపుణులుగా ట్రెజరర్ సంగీత అమ్మవారు స్వరూపంగానే అందరూ భావిస్తారు. అంతటి గౌరవం ప్రతి శ్రీమూర్తిలో ఉంది. ఇవాళ కుటుంబం క్రమశిక్షణగా పోవాలన్నా, సమాజం క్రమశిక్షణగా పోవాలన్నా, ఏ రంగమైనా ఒక క్రమశిక్షణలో పోవాలంటే శిక్షణ పొందేది ఏ విద్యార్థి దృష్టి ఇంటిలో నుంచే. కాబట్టి ఒక శ్రీమూర్తి ఒక క్రమశిక్షణగా కుటుంబాన్ని నడపగలిగితే ముందుకు తీసుకెళ్ళాలి. అందులో గౌరవం ఇస్తుంది నాకు. ఎందుకంటే ఇంత ఉత్సాహమైన కార్యక్రమం అంటే మీరు ప్రతి ఇంట్లో వాటర్ రావట్లేదు, వాటర్ కూడా కొనుక్కునే పరిస్థితి మనం. సో ఆ వాటర్ కొనుక్కునే వాటర్ కూడా కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వాటర్ ఫిల్టరేషన్ జరగడం వల్ల ఆరో వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ లో ఆ వాటర్ అసలు ఎలాంటి మినరల్స్ ఉండవు బాడీలో, అవి మనం తాగుతున్నాం. అదే సిల్వర్ గురించట్లేదు. సో అది దిశలో కూడా మనం ఆలోచించాలి. దానికి బెటర్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ ఐడెంటిఫై
మన గవర్నమెంట్లో మనకి గవర్నమెంట్ కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పర్సనల్గా అయితే మాత్రం నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను నాకు మా ఫాదర్ నాకు ఏం నేర్పించారు అంటే ప్రతిదీ ధైర్యంగా చెప్పడం, మనకేం కావాలో ధైర్యంగా చెప్పడం. నేను ఏది కూడా ఇప్పుడు మాట్లాడేది నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నాను. 10th స్టాండర్డ్ అప్పుడు ఆ రోజుల్లో మనకు తెలుసు 80s 79-80 ఆ 80s అప్పుడు మీకు ఎలా ఉండేది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫ్యామిలీ మా ఫాదర్ మదర్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి మ్యారేజెస్ వచ్చాయి, పిల్లల్ని చూసి కాదు. అలా ఒక మంచి సంబంధం వచ్చింది. అమ్మ మ్యారేజ్ చేస్తాను, మంచి సంబంధం ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో. నాకొద్దు, నేను చదువుకోవాలన్నా. ఓకే చదువుకో. ఇంటర్ అయిన తర్వాత ఒక మెడిసిన్ చేస్తాం. అప్పుడు మనకి తెలిసేది ఏంటి అంటే మెడిసిన్ అంటే ఏంటి, జనరల్గా బైపీసీ ఎంపీసీ ఉండేది. సో జనరల్గా ఏమవుతుంది, అమ్మాయిలు అనగానే మెడిసిన్. మా ఫాదర్ అన్నారనమాట, అమ్మ నేను ఇంతమందిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నేను మెడిసిన్ చదివించలేదు, ఇంజనీరింగ్ చదువుదు కానీ అన్న. ఓకే ఎంపీసీ ఇంజనీరింగ్ సైడ్ వచ్చేసాం. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ప్రైవేట్ కాలేజెస్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ఏమి ఉండేవి కాదు. అన్నీ ఇంకా అప్పటికి ఇవన్నీ డెవలప్ అవ్వలేదు. సో కోచింగ్ తీసుకోవాలన్నప్పుడు ఎందుకంటే మనం అప్పట్లో ఈ ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ లేకపోవడం వల్ల మున్సిపల్ కాలేజ్ స్కూల్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ కాలేజెస్. ఆ గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకుంటున్నప్పుడు మేము ఇంట్లో ఎంత గారంభంగా పెరిగినా ఒక పని రెగ్యులర్గా అందరూ వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చేది అంటే ప్రకాశం జిల్లా ఆ రోజుల్లో ఇప్పటికీ అదే ప్రాబ్లం ఉంది, అప్పటికీ అదే ప్రాబ్లం ఉంది. డ్రై ఏరియాస్, ఎక్కడ వాటర్ ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఆ రోజుల్లో ఎక్కడో ఊటబావులు నెలబావులు అయి ఉండేవి. అక్కడికి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్ళే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక బిందె పట్టుకుని వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఆ నీళ్ళతోనే మనం తాగాలి, మిగతా నీటికి ఉప్పు వాటర్ ఉండేది. సో అప్పుడు నేను తర్వాత కెరీర్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఎలాంటి ఇబ్బందులు అయితే మనం జీవితంలో పడ్డామో అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉండగలము, ఏం చెయ్యాలి అనే దీంట్లోనే మేము బీఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వచ్చినప్పుడు కూడా లేదు ఆర్డబ్ల్యూఎస్లో ఉంటే వాటర్ సప్లైలో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం కదా అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఎందుకంటే మా మదర్ నాకు తెలుసు, అమ్మ ఆడపిల్ల కదా రోజు స్నానం చేస్తే నల్లగా అయిపోతే రేపు పెళ్ళకి ఇబ్బంది పడతామేమో అని చెప్పి వర్షం వచ్చినప్పుడు వాటర్ని దాచి కాచి లేకపోతే కష్టపడి తెచ్చిన వాటర్ని స్నానానికి పెట్టేవాళ్ళు ఆడపిల్లలు. అలాగే ఇంకా నేను చెప్తున్నానంటే సాధికారత లేకపోతే లేదు అనడానికి లేదు. మన పేరెంట్స్ మనకి ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళకి. నేను ఫస్ట్ నా తర్వాత 2 బ్రదర్స్. వాళ్ళకి వాళ్ళ ఎకనామికల్ పరిస్థితుల్లో ఒక బయటికి పంపించి చదివించాలి అని అంటే అట్లీస్ట్ ఒక బయటికి పంపించాలి, హాస్టల్లో ఉంచాలి అన్నప్పుడు నెలకు 1000 రూపాయలు పంపించగలగాలి చదువుకోవడానికి, బుక్స్ కొనడానికి, వీటన్నిటికి. సో ఆ రోజుల్లో అది కూడా కష్టం అయితే మగ పిల్లల్ని తగ్గించి నన్ను మాత్రమే తగ్గించారు పంపించారు. సో ఆ పిల్లలు చదువుకోగలిగినా కూడా ఆ లోకల్గా ఏవైతే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయో వాటి ఉన్నాయో అవి వరకే చదవగలిగారు. సో అందుకని మనం అవి ఎప్పుడు మర్చిపోకూడదు. నా వంతు నేను ఎప్పుడు అది మర్చిపోకుండా నా పేరెంట్స్ని చూసుకోగలిగాను, మా బ్రదర్స్ని కూడా నేను చూసుకోగలిగాను. ఎందుకంటే నేను ఒక స్టేజ్కి వచ్చాను కాబట్టి అది నేను విస్మరించకూడదు అని. నా రిక్వెస్ట్ కూడా సభాముఖంగా ఏంటి అంటే అందరూ మనం ఇప్పుడు అంతా చాలా చిన్న ఫ్యామిలీస్, మన వరకే అనేది బాగా అలవాటు అవుతుంది. కానీ మనల్ని అలా నిలబెట్టిన మన పేరెంట్స్ మన తోబుట్టువులని కూడా మర్చిపోకుండా వాళ్ళని మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా మన బాధ్యత. అలాగే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాను ప్రజెంట్ డేస్లో ప్రతి ఇక్కడ మనం తల్లి చెల్లి అక్క అందరూ ఆల్ గైడెన్స్లో ఆల్ రోల్స్లో మనం ఉన్నాం. వీళ్ళందరూ ఇవ్వగలిగేది ఏంటి అంటే వాళ్ళ భావితరాలకి వాళ్ళకి ముందు అన్నిటికన్నా అన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, వాళ్ళని ఎలా నిలబెట్టాలి అన్నీ చేస్తున్నాం. ఒకే ఒకటి బాగా నేర్పించాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ సేఫ్టీ. సెల్ఫ్ సేఫ్టీ అనే దానికి ఎవరో రక్షణ కల్పించడం కాదు, మన ఆడపిల్లలు బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది జాగ్రత్తగా ఉండు అంటే కాదు. ఆ జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఆ దిశగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఇంట్లో పిల్లలందరికీ ఆ ధైర్యాన్ని ఇవ్వాలి.
ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా రాగలగాలి. అలాంటి సేఫ్టీ మెజర్స్ ఏమి ఉంటాయో అవన్నీ వాళ్ళకి నేర్పించాలి అనేది నా కోరిక. అలాగే ఈ సభాముఖంగా ఇవాళ నేను కూడా ఇది కూడా చెప్పుకోవడానికి నేనేం ఫీల్ అవ్వట్లేదండి. నేను ఒక షెడ్యూల్ కాస్ట్ ఉమెన్ నుంచి రిజర్వేషన్ నుంచి వచ్చాను. దానికి ఇవాళ మన గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు కానీ మన మినిస్టర్ గారు అలాగే సీఎం గారు ఒక ఆడవాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తట్టుకుని నిలబడగలిగి ఉద్యోగం చేయగలరా అనే డిస్కషన్స్లో మన రైట్ మనకి ఇస్తూ నన్ను సెలెక్ట్ చేయగలిగారు. సమాధానంగా సీఎం గారికి అండ్ పిఆర్ మినిస్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అందరూ అమ్మాయిలే, మాకు అర్జెంట్ ఇప్పుడంటే ఇప్పుడే కావాలి, మీకు తెలియదు ఏం కావాలి, మన డిపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుంది అని. నిజంగా నేను చెప్తున్నాను, నా పిల్లలు ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా నేను నా పిల్లలాగానే చూసుకోవాలనుకుంటాను. వాడికి ఏం కష్టం కాకూడదు. నేను ఏ కష్టాలైతే పడ్డానో డిపార్ట్మెంట్లో ఎదగడానికి, ఆ కష్టం వాడికి లేకుండా ఏం చేయాలి, మనం ఏం చేయగలం, వాళ్ళ రెగ్యులర్ రైట్స్ ఏమున్నాయి అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ బానిసత్వం ఫీల్ అవ్వకూడదు, ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఆ ఇబ్బందులు ఏదైనా ఉంటే తీర్చాలి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ రెగ్యులర్ స్టేజ్ ఇంక్రిమెంట్స్ ఏమి ఉంటాయి ఆఫీస్ దగ్గరికి రాకుండా ఏ విధంగా చేయాలి. సో ఆడ ఏ విధంగా రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. అలాగే మెడికల్ రిటైర్ అయిన వాళ్ళందరూ జనరల్గా వచ్చి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మన అది రాలేదు ఇది రాలేదు వద్దు, అది మనం ఏం చేయాలో మన డ్యూటీ కాబట్టి మనం చేసేయాలి. సో అలాగే మీకు ఇంకా ఏం కావాలి, ఒకే ఒకటి నేను చేయలేకపోతున్నాను. రాత్రి 10-11 కూడా అవుతుంది మాకు వర్క్ చేయడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఒక టార్గెట్ ప్రకారంగా వర్క్ చేసి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఏపీజేసీ అమరావతి పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. మహిళా దినోత్సవం మహిళలకి మహిళా దినోత్సవం రోజుని ఇంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించాలనేది మీరు గమనిస్తే ఏపీజేసీ అమరావతి ఏర్పాటు నుండి దశలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా దీన్ని కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తూ అందులో భాగంగానే ఈరోజు ఉదయం మీరు తర్వాత మీరే చూస్తారు లేదు. సో దాన్ని నిజం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ చప్పట్ల ద్వారా తెలియజేస్తున్నాం మేడం. చాలా సంతోషం. మాకు చాలా యాక్టివ్గా ఇప్పటికే మా జేఏసీలో ఇటు కుమారెడ్డి కానీ అదేవిధంగా భవానీ కానీ చాలా యాక్టివ్గా ఉంటారు మేడం. ఫ్రంట్ లైన్లో ఉంటారు వాళ్ళు. మాకు అన్ని విషయాల్లో కూడా సహకారం అందిస్తున్నారు. సో దానికి ధన్యవాదాలు. ఇప్పుడు మనకు 3 గంటల సేపు అందరూ ఉత్సాహంగా తీసుకెళ్ళిపోయారు. వారికి ఒక్కసారి వేదిక అందరూ తరఫున ధన్యవాదాలు చెప్పడంలో అంత ఓవేస్తుంది. మరి అటువంటి కార్యక్రమం అయిన తర్వాత ఇలా ముఖ్యమంత్రులు మనం పిలుచుకున్నప్పుడు మనకి ఎంత పండుగ వాతావరణం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారుగా దాదాపు 10 రోజుల నుంచి ఏ నైట్ కష్టపడుతున్నారని ఒకసారి ఆలోచించండి. కానీ ఒక్క పూట మనం ఇక్కడ కూర్చొని 2 గంటలు భోజనం ఆగేదానికి మనం అల్లాడిపోతున్నాం. ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. 10 రోజుల నుంచి మేము ఎన్ని మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మీరు ర్యాలీగా వస్తే మేము ఫోటో తీసుకుంటామంటే దానికి కూడా